నమస్కారం అండి అందరికీ. మేము చేసిన సేవా కార్యక్రమాలకు మీరిచ్చిన ఆదరణ మాకు మరింత బాధ్యతనిచ్చింది. అదే బాధ్యతతో ఈరోజు మరో కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనం ఎప్పటి నుంచో ఒక విషయం చెప్తూనే ఉన్నాం. గిరిజన గ్రామాల్లో చాలా మంది పిల్లల్లో మంచి ప్రతిభ ఉంది, కానీ వాళ్ళకి సరైన గుర్తింపు, ప్రోత్సాహం చాలా తక్కువగా దొరుకుతుంది. అందుకే అలాంటి పిల్లలకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆదివాసీ ఆర్మీ తరపున గిరి ప్రతిభ అనే కార్యక్రమాన్ని నిర్వహించాం. మొదటగా 2026 మే 17న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పెనకోట గ్రామంలో జేపీపీకే ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి సహకారంతో 4 పంచాయతీలు అంటే జీనబాడు, పెనకోట, కెవర్ల, జాలాడ వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ కార్యక్రమంలో 2026 సంవత్సరంలో 4 పంచాయతీల్లో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులను వేదికపై సన్మానించి నగదు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందించాం. ఆ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. చాలా మంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ గ్రామాల్లో చేయాలని చెప్పి అందుకే ఈసారి మరింత పెద్ద స్థాయిలో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. 2026 జూన్ 25న పాడేరులో గిరి ప్రతిభ కార్యక్రమం నిర్వహించాం. దానికి దాలిబాబు గారు భద్రాచలంలో చదివిన బిఎడ్ కళాశాల పాత స్నేహితులు, అలాగే అప్పుడు ప్రిన్సిపల్ పాల్, డాక్టర్ మరుముడి ప్రభుదయాల్ గారి సహకారంతో మరో గిరి ప్రతిభ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండలంలోని 11 పంచాయతీల పరిధిలో 10వ తరగతులు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేశాం. వారిలో మొదటి స్థానం సాధించిన ఉబ్బేటి దీపక్ అనే విద్యార్థికి 10,000, రెండో స్థానానికి కుర్రా తేజస్వి 8,000, మూడో స్థానానికి సంగుల సాయి జ్యోతి 5,000 తరపున మిగతా స్థానాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు 2,000 చొప్పున ప్రోత్సాహక నగదు అందించాం. ఇప్పుడు విద్యార్థుల మాటల్లో చూద్దాం. గిరి ప్రతిభ పురస్కారం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోత్సాహం మీరందరూ చేస్తే మాలాంటి టాపర్స్ ఇంకా చాలా మంది తయారవుతారు. ఇది నా ఒక్కరి సక్సెస్ కాదు. నేను ఈ ప్రోగ్రామ్ లో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మాకు ప్రోత్సహించడానికి ఇంకా చేయాలని ఆశిస్తున్నాను. చూశారు కదా. అంతేకాకుండా 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిన GTWS పనసపుట్టు పాఠశాలకు బెస్ట్ స్కూల్ కప్ను ప్రిన్సిపల్ కి అందించాం. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది హాజరయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ టి నిశాంతి గారు, IAS ఆఫీసర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు ఆవిడ మాటల్లో చూద్దాం. అందరితో కలిసి ఉండడం నాకు చాలా సంతోషం. ఈరోజు గిరిజన బిఎడ్ కాలేజ్ భద్రాచలంలో చదివిన పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ అవార్డ్ ఫంక్షన్ కి వచ్చిన అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. మన డిస్ట్రిక్ట్ లో చదివి SSC 2026 రిజల్ట్స్ లో టాపర్స్ గా ఉన్న స్టూడెంట్స్ 11 మండల్ టాపర్స్ కి, డిస్ట్రిక్ట్ టాపర్స్ కి హార్టీ కంగ్రాచులేషన్స్. మా ఉద్దేశం కేవలం బహుమతులు ఇవ్వడం మాత్రమే కాదు, బాగా చదువుతున్న గిరిజన విద్యార్థులకు మీ కష్టాన్ని మేము గుర్తించాం, ఇంకా బాగా చదవండి అనే నమ్మకాన్ని ఇవ్వడం కోసం. అలాగే ఈ గిరి ప్రతిభ పురస్కారం అనేది ఈ ఒక్క ఇయర్ మాత్రమే కాదు, ఈ కార్యక్రమాన్ని 2027లో చేస్తాం, 28లో చేస్తాం, 29 ఇది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లందరికీ, ముఖ్య అతిథులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆదివాసీ ఆర్మీ తరపున ధన్యవాదాలు. ముఖ్యంగా భద్రాచలం బిఎడ్ పూర్వ విద్యార్థులుగా విచ్చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే గిరిజన ప్రాంతాల్లో మంచి పనులు, మంచి ప్రతిభ, మంచి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్, జై ఆదివాసీ.